స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం కోసం కార్యకర్తలంతా కృషి చేయాలన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో పర్యటించిన మంత్రి ఉత్తమ్ ఇన్నర్ రింగ్ రోడ్డు పనులను ప్రారంభించారు. 7.5 కోట్లతో R&B బిల్డింగ్, షాపింగ్ కాంప్లెక్స్ పనులకు శంకుస్థాపన చేశారు. హుజూర్ నగర్ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు మంత్రి ఉత్తమ్. కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు మొదలుపెట్టిన పని మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నేను మంత్రి దగ్గర పూర్తి చేస్తున్నాను. ఇది 28 కోట్ల రూపాయలతో సుమారు 9 కిలోమీటర్లు హుజూర్ నగర్ చుట్టూ రింగ్ రోడ్డు నిర్మాణ పనులు పూర్తి కావడం నాకు ఎంతో సంతోషం, సంతృప్తి ఇస్తుందని చెప్పి మనం చేస్తున్నాం. ఈరోజు మరి సర్పంచ్ ఎన్నికలు ప్రకటింపలే కానీ మున్సిపాలిటీలో కూడా ఉండదు కాబట్టి మున్సిపాలిటీకి పరిధిలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు సమీక్ష చేయడం కానీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు పెట్టుకున్నాం. అదేవిధంగా ఇప్పుడే మన నిరుపేద పిల్లలు చదివే గవర్నమెంట్ ఇంటర్మీడియట్ కాలేజ్ కొత్త బిల్డింగు 7.5 కోట్ల రూపాయలతో పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. అగ్రిమెంట్ పీరియడ్ ఇంకా టైం ఉన్నా ఈ సమ్మర్లోనే అందుబాటులో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో కూడా మంచి క్వాలిటీ మౌలిక సదుపాయాలు కల్పించాలనే ఒక దృఢ సంకల్పంతో 4.5 కోట్ల రూపాయలతో కొత్త బిల్డింగు, అది కూడా వేగవంతం నడుస్తుంది. అది కూడా ఈ వచ్చే అకాడమిక్ ఇయర్ వరకు ప్రారంభించే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు నాకు ఇప్పుడే ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు సజెస్ట్ చేసిందంటే కాలువకు అడ్డుపక్కన కూడా ఆల్రెడీ ఆ 20 ఇళ్ళకి కంపెన్సేషన్ కూడా ఇచ్చారండి. అది కూడా మంజూరు చేయించే ప్రయత్నం చేస్తాను. మరి ఈ రింగ్ రోడ్ కనెక్టివిటీ ఉండేటట్టుగా ఈ గారు అంటే ఈరోజు నేను వచ్చాను కాబట్టి పనిచేస్తాను, కానీ ఇట్లా ఈ కనెక్టివిటీ, సేఫ్టీ ప్రికాషన్స్, సిగ్నల్స్ అన్నీ కూడా జాగ్రత్త తీసుకొని ఎటువంటి సేఫ్టీ ఇష్యూస్లో ఏం కాంప్రమైజ్ లేకుండా పూర్తి